హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దేవరా మూవీ రిలీజ్లో ఉంది 27 సెప్టెంబర్ అని అందరికీ తెలుసు. అండ్ బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయా, ఎప్పుడు బుక్ చేసుకుందామని అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేశారు. సో బుక్ మై షోలో ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయినాయి. అండ్ పెట్టిన వెంటనే టికెట్స్ అసలు గ్యాప్ లేకుండా చెప్పాలంటే ఆల్రెడీ ప్రిపేర్డ్లో ఉన్న వాళ్ళకి కూడా దొరకట్లేదు, అంత ఫాస్ట్గా బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇప్పుడు దాకా బుక్ మై షోలో ఎన్ని టికెట్స్ బుక్ అయినాయి అండ్ ఇకపై ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో దేవరా మూవీ గురించి కంప్లీట్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్లో ఎంతలా ఎదురు చూస్తారో అందరికీ తెలుసు. సో వాళ్ళు అనుకున్నట్టుగానే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో బుక్ మై షోలో కానీ ఆరెంజ్ పేటిఎంలో కానీ ఎలా ఉన్నాయి బుకింగ్స్ అనేవి? సో ముఖ్యంగా బుక్ మై షోలో చూసుకుంటే 7 లక్షల వరకు ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, అంటే 7 లక్షల మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దేవరా సినిమా చూడడానికి బుక్ మై షోలో. ఇది బుక్ మై షో స్టేటస్. సో 23వ తారీఖు, 22వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు ఈ 3 రోజుల్లో డేట్ వైజ్ ఎన్ని టికెట్లు బుక్ అయినాయి ఒకసారి మనం గమనిస్తే 22వ తారీఖు 36,000 టికెట్లు బుక్ అయినాయి, 23వ తారీఖు 1,27,000 టికెట్లు బుక్ అయినాయి, 24వ తారీఖు 3,63,000 టికెట్లు. అంటే ఆ రేంజ్లో టికెట్స్, అంటే రోజు ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. సో 24వ తారీఖు అయితే మరీ టూ మచ్, 3,12,000 టికెట్లు బుక్ అయినాయి. అంటే ఏ రేంజ్లో సినిమా కోసం ఎదురు చేస్తారో అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే 5,08,000 వరకు టికెట్లు బుక్ అయ్యాయి ఇప్పటి వరకు దేవరాకి రిలేటెడ్ బుక్ మై షో స్టేటస్ ఇది. సో ఇంకా పేటిఎం ఎంత ఉంది, ఇంకా నెక్స్ట్ వేరే యాప్స్లో ఏ రేంజ్ ఆఫ్ టికెట్స్ బుక్ అవుతాయి అనేది మన ఇండియా వైడ్గా చూసుకుంటే దేవరా తాలూకు హైప్ ఏ రేంజ్లో ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2 రోజులు మిగిలి ఉండగానే 5 లక్షల వరకు కేవలం బుక్ మై షోలోనే టికెట్స్ బుక్ చేసుకున్నారు అని అంటే సినిమా రిలీజ్కి దగ్గరగా అయ్యేలోపు ఖచ్చితంగా 10 లక్షల మార్కు దాటేస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే మొదటి రోజు విధ్వంసకరమైనటువంటి కలెక్షన్స్ దేవరా కలెక్ట్ చేయబోతుంది. ఎందుకంటే 6 సంవత్సరాల నిరీక్షణ ఈ సినిమా. సో ఖచ్చితంగా ఫ్యాన్స్ ఫైర్ మీద ఉన్నారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూద్దామని చెప్పేసి. దానికి తోడు పాపం ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిపోవడంతో ఫ్యాన్స్ ఆ కోపాన్ని అనేది టికెట్స్ మీద చూపిస్తున్నారు అనమాట. సో టికెట్స్ భయంకరంగా బుక్ చేసుకుంటున్నారు. సో 3 రోజుల వరకు మనకి చూసుకుంటే రేపటితో తేలిపోతుంది. ఫస్ట్ 3 రోజులు కూడా మొత్తం హౌస్ఫుల్స్ కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని ఆరెంజ్ కలర్లో చూపిస్తున్నా కానీ అది కూడా రేపు సాయంత్రానికి అయితే ఎల్లుండి సాయంత్రానికి మొత్తం ఇంకా ఫస్ట్ 3 రోజులు మాత్రం 27, 28, 29 ఫస్ట్ 3 రోజులు మాత్రం ఫుల్ హౌస్ఫుల్ పడిపోతాయి. సో ఇప్పటి వరకు మన స్టేటస్ చూసుకుంటే మాత్రం ఓవరాల్గా అంటే 24వ తేదీ వరకు చూసుకుంటే 5 లక్షల వరకు టికెట్లు బుక్ అయినాయి. సో 27వ తారీఖుకి ఖచ్చితంగా అది 10 లక్షల వరకు దాటుతుందని చెప్పేసి ట్రేడ్ అనలిస్టులు సైతం వాళ్ళు భావిస్తున్నారు, వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటున్నారు. అంటే ఏ రేంజ్లో మార్కెట్లో ప్రస్తుతం దేవరా క్రేజ్ అనేది ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా 27వ తారీఖు కోసం టైగర్ ఫ్యాన్స్ అందరూ మాత్రం చాలా భయంకరంగానే బుకింగ్స్ విషయంలో సిద్ధమైపోయారు.